ఢిల్లీ సీఎం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపి మే 17న తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఇటు తన అరెస్టు అక్రమమని కేజ్రీవాల్ వేసిన పిటిషన్ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. కాగా మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది. ఈ కేసులో జూన్ 20న ట్రయల్ కోర్టు కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసింది. అయితే ట్రయల్ కోర్టు ఉత్తర్వులను ఈడీ హైకోర్టులో సవాల్ చేయగా జూన్ 25న ఢిల్లీ హైకోర్టు కింది కోర్టు బెయిల్పై స్టే విధించింది. By Supreme Court today, Arvind Kejriwal ji has been granted interim bail by Supreme Court today, and he has been granted interim bail, and the matter has been referred to the larger bench on the issue of whether the arrest was needed or not needed, and about the Section 19 interpretation, etc. The matter has been referred to the larger bench. The CBI bail is still pending, so until or unless he was granted bail in that, he will remain in custody till that time. This is a victory. This is a great judgment, and it is a very historical judgment. ఢిల్లీ సీఎం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. మా ప్రతినిధి లివిల్ రెడ్డి మనకు మరింత సమాచారం అందిస్తారు. లివిల్ రెడ్డి, కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ సంబంధించి సమాచారం ఏంటి? రాజేష్, ఢిల్లీ లిక్కర్ పాలసీలో మార్చి 21న అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే పలు ఇటు రౌజవెన్యూ కోర్టుతో పాటు ఢిల్లీ హైకోర్టులో కూడా ఇప్పటికే వాదనలు వినిపించారు. రౌజవెన్యూ కోర్టు వెకేషన్ బెంచ్ గతంలోనే బెయిల్ మంజూరు చేసింది. దాని బెయిల్ మంజూరును హైకోర్టులో ఈడీ అధికారులు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఈడీ అధికారులు హైకోర్టులో ఛాలెంజ్ చేసిన నేపథ్యంలో ఇటు ఢిల్లీకి సంబంధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఇవాళ మొన్న ఆర్గ్యుమెంట్ జరిగిన ఆర్గ్యుమెంట్ నేపథ్యంలో ఇవాళ తీర్పు వెలువడించారు. తీర్పు వెలువడిలో భాగంగా ఏదైతే ఈ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు జస్టిస్ ఖన్నా సంబంధించిన బెంచ్, ఏదైతే తిహార్ జైల్లో ఉంటున్న అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. అయితే మనీ లాండరింగ్ లిక్కర్ సంబంధించిన పాలసీలో మనీ లాండరింగ్ కేసులో మాత్రమే సీఎం కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్టు ధర్మాసనం తెలిపింది. అయితే ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ అక్రమం అని చెప్పేసి కేజ్రీవాల్ వేసిన పిటిషన్ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసినట్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం తెలిపింది. అయితే గత నెల 27వ తేదీన ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ చేసిన సిబిఐ ఏదైతే ఉందో ఆ కేసు అట్లే ఉంది. దానిపైన కూడా ట్రయల్ కోర్టులో వాదనలు ఉన్నాయి. మరి మండే రోజు దీనిపై వాదనలు వినిపించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇది గతంలో మాదిరిగా ఏదైతే నిన్న సిసోడియా కావచ్చు, ఇటు చాలా మంది అభిషేక్ నాయక్ వంటి చాలా మంది కూడా ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన వారు ఉన్నారు. వారంతా కూడా ఒక ఎవిడెన్స్ కూడా చూపెట్టలేకపోయారని చెప్పేసి కూడా నిన్న ఏదైతే ధర్మాసనానికి తెలిపినారో ఈ నేపథ్యంలోనే వీరు ఈడీ సంబంధించి కావచ్చు సిబిఐ అధికారులు కూడా మేము మరో ఛార్జ్షీట్ దాఖలు చేశాం, అందులో కింగ్ పిన్ గా కేజ్రీవాల్ ఉన్నారని చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఎవిడెన్స్ ఇవ్వకపోవడంతో ధర్మాసనం వాళ్ళ మధ్యంతర బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈడీ మహిళల కేసు మాత్రమే బెయిల్ ఇచ్చినట్టు స్పష్టం చేసింది. అయితే సిబిఐ కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ ఇప్పటికే దాఖలు చేశారు. దీన్ని ఏదైతే ఈ మనీ లాండరింగ్ కేసు అక్రమం అరెస్ట్ అని చెప్పేసి కేజ్రీవాల్ పిటిషన్ ను విస్తృత ధర్మాసనానికి కూడా బదిలీ చేసినట్టు ఇప్పటికే సంజీవ్ ఖన్నా తెలిపారు. కాబట్టి ఖచ్చితంగా ఇటు ఈడీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో సిబిఐకి సంబంధించి కూడా మధ్యంతర బెయిల్ వస్తుందని చెప్పేసి ఆమ్ ఆద్మీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా సత్యమేవ జయతే అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ధర్మమే గెలుస్తుంది ఎప్పటికని చెప్పేసి కూడా ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మనీ లాండరింగ్ కేసులో ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆధారాలు చూపెట్టకపోవడంతో ఇటు సిబిఐ అధికారులు కావచ్చు, ఇటు ఈడీ అధికారులపై ఇప్పటికే ధర్మాసనం కొంత అసహనం వ్యక్తం చేసింది.
మరోసారి మీరు ఎవిడెన్స్ తో రావాలి, ఎవిడెన్స్ లేనప్పుడు కేసుల సంబంధాలు ఏమున్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే అధిక ధర్మాసనాల్లో దీనిపై వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో ఇవాళ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి బెయిల్ రావడంతో ఇది ఈ సిబిఐ సంబంధించిన కేసు కూడా ఇదే తీరులో వస్తుందని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా కేజ్రీవాల్ గెలిచాడు, సత్యమే గెలిచిందని చెప్పేసి కూడా వాళ్ళు స్లోగన్స్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కార్యాలయం దగ్గర. అయితే ఏదేమైనప్పటికీ గతంలో కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న నేను ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ కన్వీనర్ అని చెప్పేసి గతంలో జూన్ 1 వరకు కూడా మధ్యంతర బెయిల్ పొందిన కేజ్రీవాల్ ఈసారి సుప్రీంకోర్టులో సైతం ఈడీ నుంచి మనీ లాండరింగ్ కేసులో మధ్యంతర బెయిల్ పొందారు. సిబిఐ నుంచి కూడా బెయిల్ వస్తుందని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు భావిస్తున్నారు. ఇటు ఏదైతే అభిషేక్ మను సింగ్ కూడా గతంలో చాలా సార్లు చెప్పారు ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవు, ఈ కేసు ఎలాంటి పరిపక్వత లేదని చెప్పేసి కూడా అనేక సార్లు అభిషేక్ మను సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో కావచ్చు, ఇటు ట్రయల్ కోర్టులో వాదనలు వినిపిస్తే ప్రతిసారి చెప్పారు. కానీ కావాలని చెప్పేసి కేజ్రీవాల్ ను ఒక రాజకీయ కుట్రలో భాగంగానే అరెస్ట్ చేశారు. ఈ లిక్కర్ కేసు అనేది ఒక ఏమీ లేదు, ఈ లిక్కర్ కేసు ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు ఇప్పటి వరకు అని చెప్పేసి కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రికి సంబంధించిన అడ్వకేట్ అభిషేక్ మను సింగ్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు సైతం ఇది మనీ లాండరింగ్ కి సంబంధించి విస్తృత ధర్మాసనానికి మేము బదిలీ చేస్తున్నాం, దీనిపైన లోతైన విచారణ జరగాలని చెప్పేసి కూడా చెప్పింది. ఈ మనీ లాండరింగ్ కేసులో మాత్రం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సిబిఐ కేసుకు సంబంధించి ఇంకా వాదనలు కోర్టును వాళ్ళు ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. సిబిఐ వాదనల తర్వాత ఆ బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉందన్నట్టు మాత్రం ఇప్పటికే అభిషేక్ మను సింగ్ స్పష్టం చేశారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ లీవిల్ రెడ్డి.